ఎలక్ట్రానిక్ ప్రింట్ మరియు ఇతర మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను జనసేన పార్టీలో గత జూన్ నెల 3వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రజలే కేంద్రంగా పరిపాలన, రాజకీయ జవాబుదారితనంతో ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో ప్రజలే గళంగా, ప్రజల సమస్యల్ని ప్రశ్నించే గళంగా ఈరోజు జనసేన ముందుకు రావడం జరిగింది. వారి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు నేను పార్టీలో జాయిన్ చేయడం. దానిలో భాగంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జనసేనని బలోపేతం చేసే దిశగా, జనసేనని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నడిపించే దిశగా మా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు మా పార్టీ జనరల్ సెక్రటరీ, జనసేన జనరల్ సెక్రటరీ రామ్ తాళ్ళూరి గారు, మా రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, మా జనసేన ప్రచార కార్యదర్శి విద్యాసాగర్ గారు, అలాగనే మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు, జనసేన చర్యల కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన ఆత్మీయ కార్యకర్తల సమావేశానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ జనసేన ఉద్యమం ఏదైతుందో జనసేనని సంఘటితం చేయటం, సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించాం. మాకు దిశానిర్దేశం చేయడానికి హైదరాబాద్ నుంచి మొత్తం మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు కూడా మేము పార్టీని బలోపేతం చేసుకొని వివిధ రకాల కమిటీలు వేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో మా అధ్యక్షుల వారు ఏదైతే మాకు దిశానిర్దేశం చేశారో, ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీసీ ఎలక్షన్స్ అనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అనుకోండి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్ని ఎలక్షన్స్లో కూడా మా పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది. అలాగనే ఈరోజు మా ముఖ్య నాయకులందరూ కూడా ఇంత దూరం తరలి వచ్చేసి, ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని రకాల వనరులున్న జిల్లా, అన్ని రకాల సంపదలున్న జిల్లా, ఇక్కడ శ్రమేక జీవన సౌందర్యం ఉంటుంది, గోదావరి గలగల పారుతుంటుంది, ఇన్ని రకాల వస్తువులు, ఇన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో 3-4 దశాబ్దాల కింద ఉన్న సింగరేణి అనుకోండి, కేటీపీఎస్ అనుకోండి, నవభారత్ అనుకోండి, అలాంటి పరిశ్రమలు తప్పితే మళ్ళీ ఎప్పుడు కొత్త పరిశ్రమలు రాలేదు. ఓకే, 10 సంవత్సరాల బంగారు తెలంగాణ తెచ్చామని చెప్పి చేపెట్టుకున్న పార్టీ కానివ్వండి, ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఈరోజు ఏం చేస్తుందనేది ప్రజలు ఆలోచించుకోవాలి. సో ప్రజలకున్న సమస్యల్ని, వాళ్ళ గళాన్ని, వాళ్ళ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం కోసం ఈరోజు జనసేన పార్టీ ముందుకు వస్తుంది. అండ్ ఎవరైతే మా భావజాలను నచ్చి రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వచ్చి మా పార్టీతో జాయిన్ అయ్యి మమ్మల్ని పటిష్టం చేసి ప్రజల సమస్యల పోరాటానికి మాకు వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, అలాగని ఎవరైతే రాష్ట్ర నాయకులు తరలివచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. మా ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున, మా జన సైనికుల తరపున, మా వీర మహిళల తరపున, మా సాధకుల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా రామ్ తాళ్ళూరి గారు, ఒక విద్యాసాగర్ గారు, మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి విద్యాసాగర్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. ఏదైతే ఈరోజు గడాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో కార్యాలయం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకు విచ్చేసిన జనసేన నాయకులకి, రాష్ట్ర నాయకులకి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి గారికి మరియు ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి, ఇతర నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏదైతే అనుకున్నట్టుగానే నెల గడవక ముందే మేము జనసేన రాష్ట్ర కార్యాలయం తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కొత్తగూడెం అనేది, నేను పుట్టింది ఇక్కడే. సో నాకు కొత్తగూడెంతో 45 సంవత్సరాల అనుబంధం ఉంది. సో నాకు ఈరోజు ఎందుకు హ్యాపీగా ఉందంటే, మా మొట్టమొదటి అక్కడ అంటే హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మేము మళ్ళీ మా జర్నీ మేము స్టార్ట్ చేయబోతున్నాం. సో దీని తర్వాత ఇందాక సాగర్ గారు కానీ, శ్రీనివాస్ గారు వీళ్ళందరూ చెప్పినట్లు ఇక్కడ నుంచి 14 పార్లమెంట్లలో కూడా 14 పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయడానికి మేము కార్యాచరణ సిద్ధం చేశాము. సో రాబోయే 60 రోజుల్లో 14 మనకున్న పార్లమెంట్లలో 14 పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసి, మళ్ళీ హైదరాబాద్లో ఉన్న 3 కూడా పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసుకొని, రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లని అది మేము దృష్టిలో ఉంచుకొని, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించిన విధంగా కార్యాచరణ అనేది ముందుకు తీసుకెళ్తున్నాము. ఎనీ పొలిటికల్ పార్టీ అనేది ఎలక్షన్స్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. సో అది ఉంటేనే మనం ఏదన్నా ఒక సమస్య ఉన్నప్పుడు మన వాయిస్ వినిపించినప్పుడు కానీ, ఇప్పుడు ఈ రోజైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్న, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, మనం విన్న వాయిస్తో ఏదో ఒకటి చెయ్యాలి అంటే మనం కంపల్సరీగా ఎలక్షన్ ప్రాసెస్లో ఉండాలి. సో దాని గురించి జనసేన పార్టీ ఇక్కడ అంటే 100% ఒక 3వ స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పార్టీగా ఎదగబోతుంది. దానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాము. ఈరోజు చాలా ఇంటలెక్చువల్స్ కావచ్చు, మీకు యూత్ కావచ్చు, రేపు మీరు తీసుకుంటే 2028 ఎలక్షన్స్లో లైక్ 20 నుంచి 25 లక్షల వరకు న్యూ ఓటింగ్స్ వస్తున్నారు. సో ఈ న్యూ ఓటింగ్స్ నుంచి కూడా చాలామంది జనసేన పార్టీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మా అధ్యక్షుల వారి ఆలోచనలు కానీ,
సిద్ధాంతాలు కానీ, రేపు మేము తీసుకోబోయే మేనిఫెస్టో కానీ, రేపు రాబోయే ఎలక్షన్స్లో మేము తీసుకోబోయే మేనిఫెస్టో కూడా ఈ యంగ్ వాళ్ళకి లైక్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఎలా రావాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా రావాలి, ఇక్కడ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఎటువంటి సదుపాయాలు కావాలనే దృష్టిలోనే మాది మేనిఫెస్టో ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే మేము ముఖ్యంగా తీసుకుంది స్త్రీలు. ఈరోజు మనము ఆర్టీసీలో స్త్రీలకి ఫ్రీ సీట్లు ఇస్తున్నాం కదా, అలా కాకుండా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి, అదే ఆర్టీసీలో అంటే మనం గవర్నమెంట్ నుంచి తీసుకునే స్థాయి నుంచి మనం గవర్నమెంట్కి ఇచ్చే స్థాయికి ఎలా అయితే ఇక్కడ ఉన్న జనాలందరినీ, మన ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఎలా అయితే తీసుకెళ్లాలో అటువంటి దృష్టిలో కూడా మా మేనిఫెస్టో ఉండబోతుంది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ రాయని ఒక మేనిఫెస్టోని మేము రెడీ చేసుకుంటున్నాము. అది మీకు త్వరలోనే మొత్తం మీడియా అందరికీ మేము అది రిలీజ్ చేస్తాము. సో ముఖ్యంగా ఈ రోజు గురించి మాట్లాడుకుంటే శ్రీనివాస్ గారు మా పార్టీలోకి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీనివాస్ గారి వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇక్కడ ఒక 70,000 మంది కుటుంబాలకి ఏదో ఒక రకమైన సహాయం అందింది. అటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలోకి వచ్చి ఈ డిస్టిక్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఎంత సహాయం ఆయన చేసుకుంటూ ఎంతో శ్రమ పడుతున్నారు. దాన్ని మేము మనస్ఫూర్తిగా అందరం కలిసి మా పార్టీ తరఫున అందరికీ ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. రేపు రాబోయే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూడా ఆయనే పోటీలో ఉండబోతున్నారు. దానికి మా పార్టీ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా సరే మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ వచ్చి అతన్ని 100% ఈ సీట్లో గెలిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఇది ఒకటే కాదు, మినిమం మేము ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉన్నామో అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉన్నామో అవన్నీ కూడా మేము ఈరోజు బేరే చేసుకుంటున్నాము. అవన్నీ ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత జనసేన అయితే 2028 ఎలక్షన్లో చాలా గట్టి పోటీ ఇవ్వబోతుంది. రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మా పాత్ర ఎంత ఉంటుందనేది మీరు చూస్తారు. సో ఈరోజు నేను మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన మా జర్నీ అసెంబ్లీ గేట్ వరకు వెళ్ళాలని చెప్పి నేను శ్రీరాముడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై జనసేన. నమస్కారం. భద్రాద్రి కొత్తగూడ ఏదైతే మన శ్రీనివాస్ గారు చేరడం జరిగింది గతంలో, అదేవిధంగా కరోనా సమయంలో మీ అందరు తెలిసిన విషయమే, ఆయన మాజీ డైరెక్టర్గా ఉన్నారు ఆరోగ్య శాఖ, అనేక మందికి దగ్గర ఉన్న వ్యక్తి. అదేవిధంగా మేము ఇక్కడ భద్రాచలం ఏదైతే రాముడు ఇక్కడ ఉన్నాడో ఇక్కడ నుంచి మా రాజకీయ రంగ ప్రవేశం ఇక్కడ నుంచి మొదలవుతుందని మేము ఆ శ్రీరాముని కోరుతున్నాం. ఎందుకంటే గెలుపు దశగా ఇక్కడ నుంచి మొదలు పెట్టాలని మా ఆలోచన. అదేవిధంగా అయితే సింగరేణి కార్మికులు ఎక్కువ శాతం ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు, ఎందుకంటే వాళ్ళ సంపద సృష్టించే వ్యక్తులు వాళ్ళు, ఆ కార్మికులు. వాళ్ళని మేము ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటాం. గతంలో కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు తెలుసుకున్న వ్యక్తి. ఆయనకు ఒక ఆలోచన ఉంది, వాళ్ళకి ఏ రకంగా మనం సేవ చేయాలనేది. ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్తారని నేను శ్రీనివాస్ గారి ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎమ్మెల్యేలు గెలుస్తుంటారు పోతుంటారు, కానీ ఆ సమస్యని మాత్రం జీవితాంతం ఏదన్నా మంచి పని చేయాలనేది కోరిక జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది కూడా మేము రాబోయే రోజుల్లో మీకు తెలియపరుస్తాం. అదేవిధంగా రేపు ఖమ్మం కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నాం. గెలుపు దశగా ఇక్కడి నుంచే మేము మొదలు పెడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇందాక రామ్ గారు చెప్పినట్టు ఇక్కడ అనేక కష్టాలలో కార్మికులు ఉన్నారు. వాళ్ళ గురించి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే సంపద సృష్టించే వాళ్ళని మీరు వదిలేస్తే రేపు రాష్ట్రానికి, దేశానికి కూడా కష్టం వస్తుందని నేను మీ ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి, అది కూడా బయటికి తీయాలి. దాంట్లో ఎవరు పాత్ర ఉందనేది కూడా తెలియజేయాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు సంపదని దోసుకోవడానికి రావద్దు, సంపదని ప్రజలకు పంచేలాగా ఉండాలని జనసేన కోరుకుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై జనసేన. థ్యాంక్ యూ. కొత్తగూడెం అనేది కార్మిక క్షేత్రం. ఇక్కడ ప్రతి సింగరేణి కార్మికుడి గుండె చప్పుడు, ప్రతి బొగ్గు పిల్లలో సింగరేణి కార్మికుడి గుండె చప్పుడు ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ నేను సింగరేణి కార్మికుడి నుంచి, అంటే సింగరేణి బెల్ట్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ తెలుసు. అందుకే నాకు వాళ్ళు ఎంత కష్టపడి అంటే ఒక సింగరేణి కార్మికుడి లైఫ్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి అండర్ గ్రౌండ్ వెళ్తే మళ్ళీ పైకి వచ్చేంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. అలాంటి కార్మిక క్షేత్రం నుంచి స్టార్ట్ చేయడం అనేది నిజంగా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి బొగ్గు పిల్లలు ఇక్కడ సింగరేణి కార్మికుడి గుండె శబ్దం ఉంటుంది. అలాగే ప్రతి క్యాప్లో వాళ్ళ పోరాట తత్వం ఉంటుంది. నేను సింగరేణి కార్మికుని తరపున మనస్ఫూర్తిగా ఇక్కడ అభినందిస్తున్నాను. అంతేకాదు రాబోయే రోజుల్లో జనసేన చాలా బలోపేతం చేయడానికి సందిగ్ధం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కమిటీలు అండ్ కార్యాచరణ మీకు సంస్థాగతంగా తెలియజేయడం జరుగుతుంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి మాట్లాడతారు.